నాగర్ కర్నూల్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతు సదస్సు జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇందులో భాగంగా తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో వేసే పంటలు, వరిలో యాజమాన్యం, పంట అవశేషాలు తగలబెట్టడంపై వచ్చే అనర్థాలు వంటి వాటిపై అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏమిటంటే వరి మాగాణుల్లో నీరు తక్కువగా లభ్యమయ్యే చోట ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఒకవేళ యాసంగిలో నీరు బాగా ఉన్న చోట వరి సాగు చేద్దామనుకున్నప్పుడు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, వీటితో పాటు వరి కోసిన తర్వాత మళ్ళీ రెండవ పంటకు భూమి తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ వరిగడ్డిని తగలబెట్టే కార్యక్రమం రైతాంగం చేస్తున్నారు. దీనితో పాటు మనం వానాకాలంలో విత్తినటువంటి బీటీ పత్తి కూడా 2-3 సార్లు పత్తి తీసిన తర్వాత కూడా రైతు సోదరులు రెండవ పంట కోసం కూడా ఈ పత్తి కట్టెను తగలబెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పర్యావరణం గురించి ఆలోచించినప్పుడు ఉత్తర భారతదేశంలో ఏదైతే ఢిల్లీ మహానగరంలో ఈ ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చి వాతావరణంలో వాయు కాలుష్యం ఎక్కువైపోయి ప్రజలు బయటికి రాని పరిస్థితి వచ్చింది. అది ఒకసారి ఎందుకు వచ్చిందని మనం ఆలోచించినప్పుడు వానాకాలంలో సాగు చేసిన వరి పంటను పక్కనున్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తగలబెట్టడం ద్వారా ఆ పొగంతా ఢిల్లీ నగరానికి వ్యాపించి ప్రకృతి చాలా ఇబ్బంది పడ్డది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది రైతులు దుక్కి పొతం చేసుకోవటానికి, తొందరగా దుక్కి దున్నుకోవటానికి ఈ వరిగడ్డిని మిషన్ల ద్వారా కోసిన తర్వాత తగలబెట్టే కార్యక్రమం చేసి రెండవ పంటకు సాగు కోసం వెళ్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నామంటే ఈ వరిగడ్డిని తగలబెట్టకూడదు, పత్తి కట్టెను తగలబెట్టకూడదు. ప్రకృతిలో సేంద్రియ పదార్థం అనేది రైతుకు ముఖ్యంగా పెంట రూపంలో కానీ, లేకపోతే చెరువుల మట్టి రూపంలో కానీ, గొర్రెల పెంట కానీ, పశువుల పెంట కానీ లభ్యమయ్యేంత క్వాంటిటీ రైతులకు అందుబాటులో లేదు. కాబట్టి మన చుట్టూ ఉన్న వ్యవసాయంలో పంట అవశేషాలను భూమిలో కలియదున్నడం ద్వారా మనం భూసారాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అవసరం. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. దాంతోపాటు 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయింది. అయితే ఈ వానాకాలం వరి మరియు పత్తి పంటలు కోసిన తర్వాత మిగిలిపోయిన పంట అవశేషాలు అంటే పంట వ్యర్థాలు, పత్తి కట్టె కానీ, వరిగడ్డ కానీ ఈ అంతా కూడా తగలబెట్టడం అనేది ప్రధానంగా రైతులు చేస్తున్న అలవాటు. సో ఈ విధంగా తగలబెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగటమే కాకుండా ఈ యొక్క కర్బన ఉద్గారాలు అనేది వాతావరణంలో పెరిగిపోయి ఈ యొక్క భూమి వేడెక్కడం, వాతావరణంలో మార్పులు రావడం, వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వంటి విషవాయువులు పెరిగిపోవడం జరుగుతూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో వరి కొయ్యలను కానీ, పత్తి కట్టెను కానీ కాల్చకుండా ఎలాంటి చర్యలు చేపట్టవచ్చు అనే అంశంపై కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వివిధ రకాలైన యంత్రాల ద్వారా అంటే ఈ మల్టీ క్రాప్ షెడ్డర్స్ కానీ, రోటోవేటర్లు కానీ వీటితోటి ప్రస్తుతం వివిధ రకాల పంటల్లో వచ్చే పంట అవశేషాలని కాల్చకుండా వాటిని భూమికి చేర్చడం ద్వారా ఈ యొక్క పోషకాలను కూడా నత్రజని, భాస్వరం, పొటాషియం లాంటి పోషకాలను కూడా భూమికి చేర్చే అవకాశం ఉంటుంది. నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. దాంతోపాటు సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. తర్వాత వేయబోయే పంటకు కూడా ఈ యొక్క నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. పంట కాలం మించిపోతుందనో, పనులు త్వరితగతిన జరగాలనే ఆలోచనతోనో పంట అవశేషాలను తగలబెడుతున్నారని, పర్యావరణానికి హాని కలిగించే ఈ విధానాన్ని రైతులు పూర్తిగా మానేయాలని అధికారులు సూచిస్తున్నారు. అలానే ప్రస్తుతం వరి సాగు చేసే రైతులు పాటించాల్సిన జాగ్రత్తలపైన పలు విషయాలు తెలియజేశారు. వానాకాలం వరి పంటలు పూర్తి అయిపోయాయి. యాసంగి వరి కోసం రైతాంగము సమాయత్తం అవుతున్నారు. అదేవిధంగా చాలా మటుకు పత్తి ఏరడం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో రైతాంగానికి ముఖ్యంగా ఈ పంటల అవశేషాలను తగలబెట్టకుండా వాటిని నేలకు చేర్చినట్లయితే సేంద్రియ కర్బనం పెరుగుతుందని చెప్పి సూచించడం జరిగింది. ఈ వరి తర్వాత వరి వరుసగా సాగు చేయడం వల్ల సూక్ష్మ పోషకాలు పెరగడము, అదేవిధంగా నేల సారం తగ్గడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. దీన్ని కొంతవరకు తగ్గించడానికి పంట మార్పిడి అనేది తప్పనిసరి. అటువంటి పరిస్థితుల్లో పంట మార్పిడి వీలు కానప్పుడు ఈ సేంద్రియ వాడకం అనేది రైతాంగం పెంచుకోవాలి. దాంట్లో భాగంగా ఈ వానాకాలం వరిని తగలబట్టకుండా తప్పనిసరిగా ఈ భూమిలో కలిసేటట్టుగా రైతులు జాగ్రత్త తీసుకోవాలి.
ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ జిల్లాను చూసుకున్నట్లయితే ఈ యాసంగి సీజన్లో ఎక్కువగా సన్న గింజల వైపు రైతాంగం మొగ్గు చూపారు. అంటే వర్షాకాలంలో కొద్దిగా సన్న గింజలకు ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ఈ సన్న గింజల వైపు మొగ్గు చూపడం జరిగింది. అయితే ఈ సన్న గింజలను ఈ పాటికి మనకి రబీ సీజన్లో నారు పోసుకునే టైం అయిపోయింది మనకి. అయితే ఇంకెవరైనా రైతాంగము వరి వేసుకోవాలంటే మాత్రం ఈ నెల చివరి వరకు కూడా నేరుగా విత్తే పద్ధతులు వేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇలాంటి పద్ధతి పోవాల్సినప్పుడు రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే స్వల్పకాలిక రకాలు మాత్రమే ఎన్నుకోవాలి. ఒకవేళ మధ్యకాలిక రకాలు కానీ దీర్ఘకాలిక ఎంచుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రతలు గురై నూక శాతం ఎక్కువ వస్తుంది. కాబట్టి స్వల్పకాలిక రకాలను మాత్రమే ఎంచుకోవడం చాలా మంచిది. ఇప్పుడు రైతులందరూ కూడా ఏ పంటను సాగు చేసుకోవాలి, సాగు చేసుకుంటున్నటువంటి పంటల్లో ఏ రకాన్ని వాడుకోవాలి, అదేవిధంగా కలుపు విపరీతంగా వస్తున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి సందేహాలను వారందరూ కూడా వ్యక్తపరచటం, రైతులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి తగినటువంటి శాస్త్రజ్ఞులతో సూచనలు చేయటం జరిగింది. రైతులకు సరిపోయేటువంటి అన్ని రకాల పంటల యొక్క యాజమాన్యము, ఎరువుల యొక్క వినియోగము, ఏ పంట ఏ కాలంలో వేసుకోవాలి అని సదస్సు లోపల చెప్పడం జరిగింది. సదస్సు ఏర్పాటుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు ముందుగా అధికారులు, శాస్త్రవేత్తలు చేసే దిశానిర్దేశం తమకు ఎంతో ఉపయోగపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.